మహబూబ్ నగర్ జిల్లాలో విద్యార్థి సంఘాల ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులను ప్రభుత్వం నియంత్రించనందుకు నిరసనగా విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ను ముట్టడించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ లాఠీచార్జ్లో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఉర్దూ ఉపాధ్యాయులను వెంటనే భర్తీ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని ప్రభుత్వ డైట్ కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సబ్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉర్దూ బోధించేవారు లేకపోవడంతో చాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు పలు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి.